నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి, చట్టబద్ధతకు ఆమోదం తెలిపిన పార్లమెంట్. అమరావతి చట్టబద్ధతకి వైసీపీ మినహా అన్ని పార్టీల మద్దతు. విభజన హామీల్ని అమలు చేయాలని కేంద్రానికి రాష్ట్ర ఎంపీల విజ్ఞప్తి. కాళేశ్వరంపై సీఆర్ పాటిల్ వ్యాఖ్యలు ఖండించిన బీఆర్ఎస్. 1,00,000 కోట్లను కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేశారన్న కిషన్ రెడ్డి. భూ యజమానుల భరోసా భద్రతే లక్ష్యంగా భూభారతి పోర్టల్. ప్రతి సర్వే నంబర్కు భూదారి ఏర్పాటు చేశామన్న పొంగులేటి. యుద్ధం ప్రభావం దేశంపై పడకుండా కేంద్రం చర్యలు. పెట్రోకెమికల్ ఉత్పత్తులకు దిగుమతి సుంకం మినహాయింపు. ఇరాన్ యుద్ధం ముగింపుపై సన్నగిల్లుతున్న ఆశలు. దాడులను మరింత తీవ్రతరం చేస్తామన్న ట్రంప్. చమురు ఆధారిత దేశాల ఆర్థిక వ్యవస్థల్ని దెబ్బతీస్తున్న యుద్ధం. హర్ముజ్ జలసంధి మూసివేతతో స్తంభించిన ఎగుమతులు. అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు పచ్చజెండా ఊపింది. వైసీపీ వ్యతిరేకించిన అన్ని పార్టీలు బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఇక కేబినెట్ ఆమోదం తర్వాత రాష్ట్రపతి సంతకం చేయగానే ఆంధ్రప్రదేశ్ చట్టబద్ద రాజధానిగా అమరావతికి రాజముద్ర పడనుంది. ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతికి చట్టబద్దత దిశగా కీలక ఘట్టం పూర్తయింది. చట్టబద్దత బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. నిన్న లోక్సభలో ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లును కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో బిల్కు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఆప్, తృణమూల్, బీజేడీ, జేడీయూ, ఆర్జేడీ, బీఆర్ఎస్, ఉద్దవ్, శివసేన పార్టీల ఎంపీలు మద్దతు ప్రకటించారు. బిల్లుపై చర్చను కాంగ్రెస్ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రారంభించారు. బిల్ ప్రవేశపెట్టడం రైతుల విజయంగా ఆమె అభివర్ణించారు. విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకు ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని ఆమె విమర్శించారు. 12 years of policy paralysis of the central government, the hypocrisy where they supported the then CM's demand for 3 capitals. Have you ever heard of it? So what happened? Andhra did not have any capital for 12 years. Asset division of 1.42 lakh crore, still undivided. Power dues, a disputed claim that needs a neutral settlement body. Nothing has been done. Institutions of national importance, Schedule 8, still unfilled for Telangana. The railway coach factory promised to Telangana has not materialized. తెలుగు ప్రజలందరికీ ఇవాళ చరిత్రాత్మకమైన రోజు అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రజా రాజధాని అమరావతి చరిత్రలో గుర్తుంటుందని పేర్కొన్నారు. రాజధాని కోసం రైతులు, మహిళలు పడిన కష్టాలను సభకు రామ్మోహన్ వివరించారు. 34,000 acres have been donated by 29,000 farmers. They have given it voluntarily for the construction of the capital, sir. That is the large-heartedness of Amaravati people. Without taking a rupee, the only conviction was that the Amaravati is going to be built as a world-class capital. Once this confusion was created, then the same farmers and the same women took up to the streets to fight for it. విభజన సమస్యల పాపం కాంగ్రెస్ దేనని బీజేపీ సభ్యుడు కె లక్ష్మణ్ ఆరోపించారు. ఏపీతో పాటు తెలంగాణకు కూడా ప్రధాని మోదీ నిధులు అందిస్తున్నారని వివరించారు. అసలు రాజధాని అనేది దేశానికి ఉంటుంది, రాష్ట్రాలకు ఎక్కడైనా రాజధాని ఉందా చట్టంలో అని ప్రశ్నిస్తా ఉన్నారు. ఇది నవ్వుల పాలవుతున్నారు. ఇవాళ కొత్తగా ఆయన కొత్త కాయిన్ చేశాడు. ఏంటది? మూవీ గనట. ఒక స్థాయిలో ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఈ రకంగా ప్రజల జీవితాలతో చిలకడటమాడు. ఆడపడుచుల యొక్క వారి యొక్క త్యాగాన్ని ఇవాళ వృధా పోకుండా ఉండాలంటే అక్కడే అమరావతిలోనే ఇవాళ రాజధాని నిర్మాణం కావాలని చెప్పి ఈ చట్టబద్ధత కల్పిస్తాం. పార్లమెంట్లో చేసే చట్టానికి ఇంకా భవిష్యత్తులో ఎవరు కూడా దీని గురించి ప్రశ్నించేటువంటి వాతావరణం లేకుండా మోదీ ప్రభుత్వం పూర్తిగా వారికి అండగా ఉన్నది.
రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లులో స్పష్టత లేదని వైసీపీ వాకౌట్ చేసింది. ఢిల్లీ, కలకత్తా, బెంగళూరు, చెన్నైతో పోల్చుకుంటే ఎక్కడైనా సరే సుమారుగా నిర్మాణమైన చదరపు గడికి 4,000 నుంచి 5,000 రూపాయలు ఉంటుంది సార్. కానీ అమరావతిలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఫైనలైజ్ చేసిన టెండర్స్ లో సార్ స్క్వేర్ ఫీట్ కి 12,000 రూపాయల నుంచి 13,000 రూపాయల రేట్లు ఫిక్స్ చేశారు సార్. ఉచితంగా నీరు, విద్యుత్ ఛార్జీలపై రాయితీలు ఇచ్చిన తర్వాత ఈ 1000 మంది కూడా ఈ డబ్బు ఎక్కడికి పోయింది సార్? అవర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజ్ దిస్ బిల్ బట్ ద రీజన్స్ మెన్షన్డ్ ఇన్ ద బిగినింగ్ అండ్ ఇన్ ప్రొటెక్ట్ వి ఆర్ వాకింగ్ అవుట్ సార్. అమరావతి రైతుల కన్నీళ్లకు చట్టబద్ధత బిల్ పరిష్కారం చూపిందని టీడీపీ ఎంపీ బీదా మస్తాన్రావు చెప్పారు. అమరావతిలో పునాదులను కూల్చారు, కానీ ఆంధ్రుల గుండెల్లో ఉన్న సంకల్పాన్ని కూల్చలేకపోయారు. కోర్టులు ముట్టికాయలు వేసినా, ప్రజలు చిత్కరించుకున్న ఆనాళ్లు కళ్లు తెరవని వారికి నేడు ఈ బిల్లు ఒక చెంపపెట్టు సార్. అమరావతి చట్టబద్ధత బిల్లును వ్యతిరేకించిన వైసీపీ ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పాలని బీజేపీ ఎంపీ పాకా సత్యనారాయణ డిమాండ్ చేశారు. నమ్మకమైనటువంటి వ్యక్తులను ఆశ్రయించి ప్రజలు తమ ఆస్తులు కట్టబెట్టినప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని కేవలం రాజకీయ కోణంగా తీసుకోవడం వల్ల జరిగేటటువంటి నష్టం ఏంటన్నది ఇవాళ స్పష్టంగా చూసాం. కనీసం నేను వారి నుంచి ప్రపోజ్ ఏదైనా చేస్తారేమో అని ఆశించాను. నేను కేవలం అపోజ్ చేయడం అంటే ఈరోజు మరొకసారి ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్సీపీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం వారి పట్ల ఉంది. బిల్లుపై జవాబు ఇచ్చిన కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ ఆంధ్రప్రదేశ్కు అమరావతి రూపంలో కొత్త రాజధాని వచ్చిందని అభినందనలు తెలిపారు. అనంతరం సభ్యులందరి సమ్మతితో మూజువాణి ఓటుతో అమరావతికి చట్టబద్ధత బిల్కు ఆమోదముద్ర పడింది. వెంకటేశ్వరుడి ఆశీస్సులతో అమరావతి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వర్ధిల్లాలని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. We wish all the Andhra Pradesh people to have their new, well-built, new capital, Amaravati. Thank you. అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ వేళ రాజ్యసభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై మాటల యుద్దం నడిచింది. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ఏకపక్షంగా మాట్లాడారని ఆక్షేపించిన బీఆర్ఎస్ సభ్యుడు సురేష్ రెడ్డి వాటిని ఉపసంహరించుకోవాలన్నారు. సురేష్ రెడ్డి వ్యాఖ్యలపై భగ్గుమన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేడిగడ్డ ప్రాజెక్టు పనికి రాకుండా పోయిందని నిపుణుల కమిటీ చెప్పిందన్నారు. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేశారని ధ్వజమెత్తారు. ఖమ్మం నుంచి ఏపీలో కలిపిన 7 మండలాల అంశంలోనూ వివాదం నడిచింది. అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో రాష్ట్ర బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. బిల్లుకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ వ్యాఖ్యలను ఖండించారు. 1,00,000 కోట్లు నదిలో కొట్టుకుపోయాయని కేంద్ర మంత్రి చెప్పడాన్ని ఆక్షేపించిన సురేష్ రెడ్డి వాస్తవాలేంటో తెలుసుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం ఒక్క బ్యారేజ్ మాత్రమే కాదన్నారు. ఒక్క డ్యాంలో 2 పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టు వృధా అన్నట్లుగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. जो हमारे तेलंगाना के 7 मंडल खम्मम से आंध्र प्रदेश में मिलाया, हमारे परमिशन नहीं हुआ स्टेट असेंबली का, किसी से चर्चा नहीं हुआ, जबरदस्ती उठा के वहां पे डाल दिया. और आज भी हम पूछ रहे भाई आप हमारे मंडल वापस दीजिए. कि द अदर डे इन द हाउस द ऑनरेबल जल शक्ति मंत्री ने उस दिन जब जवाब दे रहे थे एक प्रश्न, वो कहे कि भाई 1 पैसा सेंट्रल गवर्नमेंट का ना दिया गया, स्टेट गवर्नमेंट का 34,000 करोड़ का इन्वेस्टमेंट हुआ और जो भी है लोन लिए हैं, मगर आपका 1 पैसा उसमें नहीं है और आपको इतना भी जानकारी नहीं है कि प्रोजेक्ट का क्या लाभ हो रहा है. आप यहाँ बयान दे दिए कि 1,00,000 करोड़ एकदम गॉट वॉश्ड अवे. इन माई व्यू it attracts the privilege of the house for the honorable minister to mislead this august house by saying 1,00,000 crores of Kaleshwaram project got washed away. And I request the government to correct the facts. When they said 1,00,000 crores got washed away, we seriously object to it. You kindly delete it from the records or ask the minister to apologize. Otherwise, it will be a breach of privilege, sir. బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భగ్గుమన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు పనికిరాకుండా పోయిందని నిపుణుల కమిటీ చెప్పిందన్న ఆయన కనీసం ఇంజనీర్లను సైతం అడగకుండా ప్రాజెక్టును చేపట్టారని ధ్వజమెత్తారు. కాళేశ్వరాన్ని కేసీఆర్ కుటుంబం ఏటీఎంలా మార్చుకుందని పునరుద్ఘాటించిన కిషన్ రెడ్డి 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ను జైల్లో పెడతానన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఏం చేశారని ప్రశ్నించారు. जो विलेजेस भद्राचलम का आंध्र प्रदेश में दिया है, वो कांग्रेस पार्टी जब बाइफर्केशन बिल में वो इनबिल्ड था, वो लोग तय किया है. जब उसके बाद
यही केसीआर जी ने सोनिया गांधी घर पे जाकर डिनर खा के पैर पकड़ के जब याद नहीं आया क्या, जब पूछना था क्यों नहीं पूछे, आज क्यों पूछ रहे। मेडीगड्ढे जो है पूरा आज डूबे हैं, डैम का जो कमिटी है ये लोग भी दिया है, काग रिपोर्ट में आया है, उसके द्वारा कोई फायदा नहीं हुआ है। आज बोले एक पैसा किधर से नहीं लिए, किधर से लाए, केसीआर ने कोई डैम बनाया क्या, वो जनता का पैसा है, किसका घर का नहीं है, केसीआर का घर का नहीं है, टीआरएस पार्टी का नहीं है, वो जनता का पैसा है। केंद्र सरकार ने अलग अलग फाइनेंशियल इंस्टीट्यूशंस पैसा लेकर कालेश्वरम प्रोजेक्ट बनाया। आप बिल्कुल कालेश्वरम प्रोजेक्ट ना इंजीनियर्स को पूछा है, कालेश्वरम प्रोजेक्ट केसीआर परिवार के लिए एटीआर हो गया। मैं कांग्रेस पार्टी से पूछना चाहता हूं, इलेक्शन से पहले कालेश्वरम के ऊपर इंक्वायरी करा तुम बोले, केसीआर को जेल को भेजा तुम बोले। मैं पूछना चाहता हूं केसीआर के ऊपर क्यों इंक्वायरी नहीं हुए, क्यों केसीआर को जेल के अंदर भेजा। मुख्यमंत्री जी बार बार बोलते हैं कुछ नहीं करते। రాష్ట్రంలోని ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తాము తప్పు మాట్లాడలేదన్న రవిచంద్ర కిషన్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. భద్రాచలం నుంచి ఏపీలో కలిపిన 7 మండలాల్లో కనీసం 5 గ్రామాలను తిరిగివ్వాలని విజ్ఞప్తి చేశారు. రాములోరి ఆస్తులు ఆయా గ్రామాల్లో ఉన్నందున ఇబ్బందులు ఎదురవుతున్నాయని సభ దృష్టికి తెచ్చారు. ప్రకారంగా మాకు ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వండి అని మేము రిక్వెస్ట్ పదే పదే చెప్తున్నాం సార్. ఎవరి సొంత సొమ్ములు ఏ ప్రభుత్వాలు ఖర్చు పెట్టవు సార్, మా సొంత సొమ్ము పెట్టలేదు సార్, కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరి ఇంట్లోంచి పెట్టారు సార్, అన్ని ప్రజల పన్నుల రూపాయన వచ్చే పైసలే ఖర్చు పెడతాం సార్. మేము 34,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము సార్ కాళేశ్వరం కోసం నిధులు ఖర్చు పెట్టి 60,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా లోన్ తీసుకొని మేము కట్టుకున్నాం సార్. అది అత్యంత ప్రపంచంలో అతిపెద్దమైన ప్రాజెక్ట్ సార్. అది 60 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించే రాష్ట్రాన్ని 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించే రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మా కేసీఆర్ గారు సార్. దానికి కనీసం దానికైనా పాలమూరు రంగారెడ్డికైనా ఒక జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి మా రిక్వెస్ట్ సార్. మొన్న మాట్లాడింది కూడా మా గౌరవనీయులు సిఆర్ పాటిల్ గారు మంత్రి గారి ద్వారా చెప్పింది కూడా అదే సార్. అది కొంచెం మిస్ జరిగింది సార్, దాంట్లో ఒకసారి రికార్డు నుంచి తొలగించాలి సార్, తప్పు జరిగింది. ఈ రోజు కూడా మా కిషన్ రెడ్డి గారు అన్నగారు మంత్రి గారు మా కేసీఆర్ గారిని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు సోనియా గాంధీ గారికి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తే కాళ్ళు పట్టుకున్నారని చెప్పడం సార్. అది రికార్డులోంచి దయచేసి తొలగించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఈ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా 7 మండలాలను సార్ కేవలం ఆర్డినెన్స్ ద్వారానే కలుపుకున్నారు, కానీ రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఎక్కడ చర్చ పెట్టి మాత్రం కలుపుకోలేదు సార్. దాంట్లో ఇబ్బంది అవుతున్నటువంటి భద్రాచలం పక్కనే ఎటపాక, కన్నెగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల అనే 5 గ్రామాలని సార్ వాటికి ఇబ్బంది అవుతుంది. దయచేసి ఆ చిన్న రిక్వెస్ట్ సార్, అది ఈ అమెండ్మెంట్ పెద్ద కష్టంగా సార్, అదొక్కటి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భూ యజమానులకు భరోసా, భద్రత కల్పించే విధంగా భూభారతి పోర్టల్ తీసుకొచ్చామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సమీకృత భూభారతి పోర్టల్ను రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం మిఠాయిపల్లిలో మంత్రి ఆవిష్కరించారు. ప్రతి వ్యక్తికి ఆధార్ ఎలా ఉందో ప్రతి సర్వే నంబర్కు భూదార్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి మండలంలో లైసెన్స్డ్ సర్వేలను నియమించామని తెలిపారు. రోవర్ అనే యంత్రాలను తీసుకొచ్చామని, వాటితో భూకొలతలతో ఇంచు కూడా తేడా రాదని చెప్పారు. ఇదే సమయంలో ఈ నెలాఖరులో 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పొంగులేటి వెల్లడించారు. ఎవరైతే కొనుక్కుంటారో, ఎవరైతే అమ్మాలని అనుకుంటారో మీకు సంబంధించిన వివరాలని ఆ లాగిన్ లో మీరు అప్లోడ్ చేస్తే ఆ ఎంఆర్ఓకి, ఆ సర్వేర్లకి వెళ్ళిపోతుంది. 24 గంటల్లోంచి 48 గంటల లోపే సర్వే చేసి ఎమ్మటే దాన్ని అప్లోడ్ చేస్తాడు. 1 లేదా 2 రోజుల్లో మీరు కొన్న ఆస్తి పూర్తి వివరాలు మ్యాప్ తో మీ డాక్యుమెంట్ కు జత చేయడం జరుగుద్ది. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే మీ మ్యాప్ ఆ డాక్యుమెంట్ తో ఇచ్చే వ్యవస్థే ఇంటిగ్రేటెడ్ వ్యవస్థ. ఫ్యూచర్ సిటీ కార్యాలయం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులు వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేరళం పర్యటన ముగించుకుని వచ్చిన ఆయన ఫ్యూచర్ సిటీ అభివృద్ది కార్యాలయం, స్కిల్ యూనివర్సిటీల పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎఫ్సిడిసి కార్యాలయం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.
హైదరాబాద్ ఎల్బీ నగర్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరిని ఎల్బీ నగర్ ఎస్ఓటీ బృందం నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మెహదీపట్నానికి చెందిన జునైద్ రజా సద్దేకి, బండ్లగూడకు చెందిన సునీల్ డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు ఎల్బీ నగర్ జోన్ డీసీపీ అనురాధ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఎండీ అన్సార్ రాజు నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారని వివరించారు. నిందితుల నుంచి 2 ద్విచక్ర వాహనాలు, 25.65 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీ నగర్ జోన్ లిమిట్స్ లో నాగోల్ పిఎస్ లో ఒక ఎన్డీపీఎస్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో 25.65 గ్రామ్స్ ఆఫ్ ఎండీఎంఏ సీజ్ చేయడం జరిగింది. అండ్ ఇద్దరు అక్యూజ్ ని ఇప్పుడు రిమాండ్ చేయడం జరుగుతుంది. వెహికల్ చెకింగ్ చేస్తున్న టైంలో బైక్స్ చెక్ చేసినప్పుడు బైక్ లో మనకి ఎండీఎంఏ సీజ్ చేసినాము. అండ్ ఇద్దరు అక్యూజ్ ని కూడా కస్టడీకి తీసుకొని క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు మెయిన్ గా మన బండ్లగూడ సన్ సిటీ చెందిన వాళ్ళు. ఇంతకుముందు అక్కడ ఒక రెస్టారెంట్ నడిపేవాళ్ళు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వీళ్ళకి మొహమ్మద్ అన్సారీ అనే అతను హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎండిఎంఏ తెచ్చి వీళ్ళకి ప్రొవైడ్ చేస్తే వీళ్ళు ఇక్కడ డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం దేశ ప్రజలపై పడకుండా ఉండేందుకు కేంద్రం ముమ్మరంగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్పై అదనపు ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన కేంద్రం తాజాగా కొన్ని కీలక పెట్రోకెమికల్ ఉత్పత్తులకు దిగుమతి సుంకాన్ని మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి జూన్ 30 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నిర్ణయంతో మిథనాల్, అన్హైడ్రస్ అమోనియా, డైక్లోరెమిథేన్ వంటి పెట్రోకెమికల్స్ కు దిగుమతి సుంకం మినహాయింపు ఉంటుంది. ఈ మినహాయింపు తాత్కాలికమేనని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో సరఫరా స్థిరత్వాన్ని కాపాడటం సహా కీలక పెట్రోకెమికల్స్ ఉత్పత్తులు కొనుగోలు చేసే వినియోగదారులపై అదనపు భారం పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దిగుమతి సుంకం మినహాయింపుతో ప్లాస్టిక్, టెక్స్టైల్స్, ఫార్మా, ఆటో, కెమికల్ రంగాలకు సైతం లాభం చేకూరనున్నట్లు కేంద్రం పేర్కొంది. పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా సాగుతోంది. ఇస్ఫహాన్ ప్రావిన్స్లోని బెహరస్తాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయి. అక్కడ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ కూడా తీవ్రంగానే ప్రతిఘటించింది. అబుదాబిలో ఉక్కు, బహ్రెయిన్లోని అల్యూమినియం పరిశ్రమలపై దాడులు జరిపింది. సెంట్రల్ ఇజ్రాయెల్లో క్షిపణి శిథిలాలు పడి పైప్ లైన్ ధ్వంసమైంది. ఉత్తర ఇజ్రాయెల్పై దాడులు జరిపినట్లు హెజ్బుల్లా మిలిటెంట్లు ప్రకటించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా ఇతర చోట్ల అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇస్ఫహాన్ ప్రావిన్స్లోని బహరస్తాన్పై పెద్ద ఎత్తున దాడులు చేశాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డంతో పాటు దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఈ దాడుల్లో ప్రభుత్వ మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్కు మద్దతుగా పనిచేసే ఇరాక్లోని పీఎంఎఫ్ 58వ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్పై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఇరాన్ మిలిషియా గ్రూపులు వచ్చే 24 నుంచి 48 గంటల్లో దాడులు చేసే ప్రమాదముందని ఇరాక్లోని తమ పౌరులను అగ్రరాజ్యం అలర్ట్ చేసింది. వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, దౌత్య కార్యాలయాలను టార్గెట్ చేసే ప్రమాదముందని తెలిపింది. 5వ వారానికి చేరిన యుద్ధంలో అమెరికా గణనీయమైన పురోగతి సాధించినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్ నౌకలు తిరగడం, విమానాలు ఎగరడం చూడడం లేదని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొంది. ఇరాన్ గగనతల, క్షిపణి రక్షణ వ్యవస్థలను నాశనం చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. త్వరలో యుద్ధం ముగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన తర్వాత ఇరాన్ భీకర దాడులు చేసింది. బహ్రెయిన్లో అమెరికా నౌకాదళానికి చెందిన 5వ ఫ్లీట్పై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిపింది. అమెరికా కమాండ్ సెంటర్ను టార్గెట్ చేసింది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. కువైట్లో జరిపిన దాడిలో అగ్రరాజ్యానికి చెందిన హెలికాప్టర్ ధ్వంసమైనట్లు పేర్కొంది. అబుదాబిలోని ఉక్కు పరిశ్రమలు, బహ్రెయిన్లోని అల్యూమినియం పరిశ్రమలపై దాడులు చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. గత వారం తమ పరిశ్రమలపై జరిపిన దాడులకు ఈ దాడులు ఓ హెచ్చరిక అని తెలిపింది. పరిశ్రమలపై దాడులు పునరావృతమైతే ప్రతిఘటన చాలా తీవ్రంగా ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. గురువారం ఇరాన్ ప్రయోగించిన 19 బాలిస్టిక్ క్షిపణులు, 26 డ్రోన్లను అడ్డుకున్నట్లు యుఏఈ ప్రకటించింది. సెంట్రల్ ఇజ్రాయెల్లో క్షిపణి శిథిలాలు పడి పైప్లైన్ ధ్వంసమైంది. వరద రోడ్లను ముంచెత్తింది. హైఫా ఓడరేవుపై కూడా దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ మిలిటరీ సామర్థ్యాలపై అమెరికా, ఇజ్రాయెల్కు ఏమాత్రం అవగాహన లేదని ఇరాన్కు చెందిన ఖతం అల్ అంబియా మిలిటరీ కమాండ్ పేర్కొంది. శత్రువులు లొంగిపోయే వరకు యుద్ధం కొనసాగుతుందని తెలిపింది. లెబనాన్ నుంచి హెజ్బొల్లా మిలిటెంట్లు జరిపిన రాకెట్ దాడుల్లో
ఉత్తర ఇజ్రాయెల్లోని గలీలీ రీజియన్లో పొగలు లేచాయి. నిమిషాల వ్యవధిలో 30 రాకెట్లు వచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది. సరిహద్దులోని రమియా పట్టణంలో ఎగురుతున్న ఇజ్రాయెల్ హెలికాప్టర్ను టార్గెట్ చేయగా అది వెనుదిరిగినట్లు హెజ్బొల్లా తెలిపింది. కౌజా పట్టణంలో ఐడీఎఫ్ సేనలు ఉన్న ఇంటిపై గైడెడ్ క్షిపణితో దాడి చేసినట్లు ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగం తర్వాత ఇరాన్ యుద్ధం ముగింపుపై ఆశలు సన్నగిల్లాయి. ఇరాన్పై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ట్రంప్ ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. యుఎస్ ఇండెక్స్ ఫ్యూచర్, యూరోపియన్ ఫ్యూచర్స్ పతనమయ్యాయి. అమెరికా దాడులను ధీటుగా ఎదుర్కొంటామని ఇరాన్ కూడా ప్రకటించడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఆ ప్రాంతంలో శాంతి నెలకొంటుందన్న ఆశలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రసంగం నీళ్లు చల్లింది. చర్చల సమయంలో తమ షరతులకు ఇరాన్ నాయకులు తలొగ్గకపోతే వారి ఇంధన, చమురు మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. రాబోయే 2-3 వారాల్లో ఇరాన్పై విరామం లేకుండా దాడులు చేపట్టి ఆ దేశాన్ని రాతియుగానికి పంపిస్తామనన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ సాయుధ బలగాలు తీవ్రంగా స్పందించాయి. తమ శత్రువులు పశ్చాత్తాపడి లొంగిపోయే వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహీం జొల్ఫాకారి ఓ ప్రకటనలో తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలపై భవిష్యత్తులో మరింత విధ్వంసకరమైన, విస్తృతమైన దాడులు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అమెరికా ప్రజల్ని ఉద్దేశించి రాసిన ఒక లేఖలో సాధారణ అమెరికన్లపై తమకు ఎలాంటి శత్రుత్వం లేదని పేర్కొనటం గమనార్హం. యుద్ధం ముగింపుపై ట్రంప్ స్పష్టమైన కాలపరిమితిని ప్రకటించకపోవడంతో మదుపరుల్లో ఆందోళన నెలకొంది. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయాయి. అమెరికా ఇండెక్స్ ఫ్యూచర్స్ 1.3%, యూరోపియన్ ఫ్యూచర్స్ 2% పైగా పడిపోయాయి. ఆసియా మార్కెట్లు సైతం భారీ నష్టాలను చవిచూశాయి. జపాన్ నిక్కీ 2.4% పతనమైంది. మరోవైపు ఇంధన సరఫరాకు కీలకమైన హర్మోజ్ జలసంధి పునరుద్ధరణపై ఎలాంటి భరోసా లభించకపోవడంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 7.5% పెరిగింది. బ్యారెల్ ముడి చమురు $108 దాటింది. గల్ఫ్ దేశాల చమురుపై ఆధారపడ్డ దేశాలే హర్మోజ్ జలసంధిని తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలని ట్రంప్ ఇటీవల చెప్పారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరితే హర్మోజ్ ను తెరిపించేందుకు సాయం చేస్తామని ఐరోపా దేశాలు చెబుతున్నాయి. హర్మోజ్ జలసంధి గుండా 5వ వంతు చమురు రవాణా అవుతుంది. యుద్ధం మొదలయ్యాక హర్మోజ్ గుండా నౌకల రాకపోకలను ఇరాన్ సైన్యం అనుమతించడం లేదు. ఫలితంగా చమురు సరఫరా నిలిచిపోయి ధరలు ఎగబాకుతున్నాయి. అటు కాల్పుల విరమణ కోసం కొన్ని దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల పాకిస్తాన్ మధ్యవర్తులతో మాట్లాడారు. తమ షరతులకు అంగీకరిస్తే కాల్పుల విరమణకు ట్రంప్ సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. అయితే హామీతో కూడిన కాల్పుల విరమణ ఉంటేనే దాడులు ఆపుతామని ఇరాన్ చెబుతోంది. ఈ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన, అసమానమైన ఆర్థిక ప్రభావాలు ఉంటాయని ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ఇంధన సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. సంక్షోభం బారిన పడిన దేశాలకు ఆర్థిక సాయం అందించేందుకు ఈ సంస్థలు సన్నద్దమవుతున్నాయి. అమెరికా తాజా వైఖరితో పశ్చిమాసియాలో శాంతి నెలకొనే సూచనలు కనిపించడం లేదు. రాబోయే 2-3 వారాలు ఈ ప్రాంతానికి అత్యంత కీలకం కానున్నాయి. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన సీఎంని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో కలిసి అసోం సీఎం ల్యాండ్ ఏటీఎంను నడుపుతున్నారని విమర్శించారు. పేదల భూములు లాక్కొని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. అసోంలోని బోకజాన్లో జరిగిన ఎన్నికల సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు గాయకుడు జుబిన్ గార్గ్ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దాదాపు 32,000 ఎకరాలకు పైగా భూములను 3 కార్పొరేట్ సంస్థలకు అసోం సర్కార్ కట్టబెట్టిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. अब इधर आपके मिनी नरेंद्र मोदी बैठे हुए हैं, असम के चीफ मिनिस्टर, जो हिंदुस्तान के सबसे भ्रष्ट चीफ मिनिस्टर हैं. इसका कंट्रोल नरेंद्र मोदी, अमित शाह के हाथ में है. डोनाल्ड ट्रंप उसको कंट्रोल करता है, प्रधानमंत्री को, और प्रधानमंत्री आपके चीफ मिनिस्टर को कंट्रोल करता है. प्रधानमंत्री जी अमित शाह और हेमंतो जी ने मिलकर यहाँ पे एटीएम बना रखी है. जितनी भी जमीन इनको चाहिए ये ले लेते हैं. ये फ्री में थोड़ी दिया है, ये भ्रष्टाचार है. ये आपकी जमीन आपसे लेकर इन लोगों को दे रहे हैं और ये लोग इनको दबाकर पैसा दे रहे हैं, जो ये राजनीति में यूज करते हैं.
కేరళలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఎల్డీఎఫ్ ఎన్నికల మేనిఫెస్టోను సీఎం పినరయి విజయన్ విడుదల చేశారు. రాబోయే 5 ఏళ్లలో 5 లక్షల నిరుపేద కుటుంబాలను గుర్తించి పేదరికం నుంచి బయటకు తెస్తామని హామీ ఇచ్చారు. సామాజిక పింఛన్లను 2,000 నుంచి 3,000 రూపాయలకు పెంచుతామన్నారు. షెడ్యూల్డ్ కులాలు, మత్స్యకారులు, అంత్యోదయ లబ్ధిదారుల వంటి అణగారిన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఎల్డీఎఫ్ పేర్కొంది. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి మెరుగైన వైద్య సేవలు స్థానికంగా అందుబాటులోకి తెస్తామని మేనిఫెస్టోలో వివరించింది. చదువు పూర్తయిన వెంటనే విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్లు, బ్యాక్ టు క్యాంపస్ ద్వారా నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందిస్తామని తెలిపింది. ఉపాధి రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని 50% పెంచడమే తమ లక్ష్యమని, వారి కోసం సురక్షిత ప్రయాణ వసతులు, శిశు సంరక్షణ కేంద్రాలను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చింది. రానున్న 5 ఏళ్లలో 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త పారిశ్రామిక కారిడార్లు, ఇన్నోవేషన్ హబ్లను ఏర్పాటు చేస్తామని ఎల్డీఎఫ్ వివరించింది. మొత్తం 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది.